హాయ్ అందరికీ. మనం చూపించేది ఒక గ్రేడెడ్ కమ్యూనిటీ. ఇదంతా హై రైజ్ అపార్ట్మెంట్స్ అనమాట. టోటల్ 16 బ్లాక్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3000 ఫ్లాట్స్ దాకా ఉంటాయి. అంటే ఒక చిన్న సైజ్ ఒక విలేజ్ అనమాట. అయితే ఇక్కడ ఆడుకోవడానికి గేమ్స్కి కానీ క్లబ్ ఏరియా కానీ అన్నీ ఉంటాయి. ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవాలంటే క్లబ్ ఏరియా ఉంటుంది. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అని చెప్పి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను వీడియోని. ఆల్రెడీ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కిడ్స్కి 5 years బిలో వాళ్ళకి, 5 years అబోవ్ వాళ్ళకి, అట్లా 65 years వరకు అలా ఉంటుంది అనమాట. ఇది జిమ్ అనమాట. జిమ్లో యూనిసెక్స్ జిమ్ ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నేను మీకు వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి లైట్గా కవర్ చేశాను. చాలా పెద్ద జిమ్ అనమాట. ఇది చాలా స్పేషియస్ జిమ్. ఆల్మోస్ట్ ఒక 5000 SFT దాకా ఉంటుంది జిమ్ ఇది కంప్లీట్గా. నెక్స్ట్ దీంట్లోనే సలూన్ ఉంటుంది అనమాట. మీకు సలూన్ని చూపిస్తాను. ఇక్కడ లోపలికి అది సలూన్ అనమాట. అది కూడా యూనిసెక్స్ సలూన్. జెంట్స్కి మేల్స్కి అందరికీ ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా స్పోర్ట్స్ లాంజ్ అనమాట. స్పోర్ట్స్ లాంజ్ కోసం ఇక్కడ కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా ఉంది అక్కడ ఒకటి. నెక్స్ట్ అక్కడ నుంచి మనం బ్యాడ్మింటన్ కోర్ట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ బ్యాడ్మింటన్ కోర్ట్లోకి వెళ్ళి బ్యాడ్మింటన్ కోర్ట్ చూద్దాం రండి. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ మీకు కనిపిస్తుంది కదా. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్. దీంట్లోకి అన్నీ కావాలంటే మన టవర్ది ప్లస్ ఫ్లాట్కి సంబంధించిన కీ, ఫ్లాట్ ఐడి డీటెయిల్స్ అన్నీ చూపించాలి. ఇది యోగా రూమ్ ప్లస్ ఇంకా అక్కడ ఎవరన్నా మీటింగ్స్ ఏమైనా ఉంటే మాట్లాడడానికి. ఇదంతా ఈ క్లబ్ హౌస్కి సంబంధించి స్పోర్ట్స్ రూమ్కి సంబంధించిన రిసెప్షన్ అనమాట. ఇది వచ్చేసి పూల్ రూమ్ అంటే స్నూకర్స్ రూమ్. ఇది వచ్చేసి ఇండోర్ గేమ్స్కి రూమ్ అనమాట ఇది. నెక్స్ట్ రూమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ రూమ్. ఇక్కడ నుంచి పూల్ వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి మీకు ఇది తీసాను. ఇక్కడ నుంచి చూడండి పూల్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియాకి తీసుకుపోతారండి. ఇదంతా కిడ్స్ ప్లే ఏరియా అనమాట. అందరు ఈవినింగ్ కాగానే కిడ్స్ ప్లే ఏరియా ఇది. కిడ్స్ వచ్చి అందరు ఆడుకుంటుంటారు. అక్కడ క్రికెట్, బాస్కెట్బాల్ కూడా చూపిస్తాను. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంటుంది ఇది. ఇంకా స్కేటింగ్ అవన్నీ ఉంటుంది. ఇది వచ్చేసి పిల్లలు బాస్కెట్బాల్ది. ఇంకా ఇది వచ్చేసి క్లబ్ హౌస్ మెయిన్. దీంట్లోనే అన్నీ ఉంటాయి అన్నమాట. మనకు ఫంక్షన్స్ చేసుకోవాలన్నది. ఇది వచ్చేసి లిఫ్ట్. పైనకి వెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను రండి. ఎంట్రన్స్లోనే ఒక మంచి పిచ్చుక ఉందన్నమాట. చాలా బాగుంది. ఇదంతా ఎంట్రన్స్. లోపల మొత్తం జరిగిందంతా వుడ్ వర్క్ చాలా బాగా వచ్చింది. ఇది ఈ ఫ్లాట్కి సంబంధించిన వుడ్ వర్క్ చాలా బాగా వచ్చింది. మీకు క్లియర్గా చూడండి. కలర్ కాంబినేషన్ కూడా ఫ్లాట్కి సంబంధించి చాలా అంటే చాలా బాగుంది. ఇది వుడ్ వర్క్ది. మీకు ఇది వచ్చేసి మన కరెంటుకి సంబంధించింది అనమాట. అది కవర్ అయ్యేటట్టు పెట్టాను. పైంది కూడా వచ్చేసి సేమ్ కరెంట్కి సంబంధించింది, ఫ్యూజెస్కి సంబంధించింది. బట్ అది ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా చిన్న లాక్ సిస్టమ్ ఉంది. దాన్ని లాక్తో ఓపెన్ చేయాలి దాన్ని. ఇంక ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే షూ ర్యాక్స్ అనమాట. ఇవన్నీ షూ ర్యాక్స్. ఇంకా పిల్లలకు స్కూల్కి సంబంధించిన షూస్, వైట్ షూస్, బ్లాక్ షూస్, స్పోర్ట్స్ షూస్, చెప్పులు అన్నీ పెట్టుకోవడానికి. ఇంకేమన్నా వేస్ట్ మెటీరియల్ అట్లాంటిది. ప్లస్ అక్కడ లాస్ట్ దాంట్లో ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. ఆ ఇన్వర్టర్కి సంబంధించింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ మీకు లాస్ట్లో చూపిస్తాను క్లియర్గా మంచిగా. ఇదంతా ఓవరాల్ లుక్ ఆఫ్ ది హాల్ అనమాట. ఇది హాల్కి సంబంధించిన లుక్ ఇది. ఇట్లా లోపలికి వస్తాయి. దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. అవి ఇంపోర్టెడ్ అనమాట. అవి గుజరాత్ నుంచి తెప్పించారు. అది ఫుల్ ఇంపోర్టెడ్. అది ఇంపోర్ట్ చేసుకోరు. గుజరాత్ నుంచి తెప్పించుకొని ఓన్లీ ఆ స్క్రీన్ వరకే. అది చాలా కాస్ట్లీ స్క్రీన్. దాని మీద క్రిస్టల్స్ ఉంటాయి ఒక్కొక్కటి. మీకు అది క్లియర్గా చూపిస్తాను క్రిస్టల్స్ది. ఇది వచ్చేసి మన హాల్ సంబంధించి సోఫా. అన్ని ఫ్యాన్స్ అవన్నీ రిమోట్ కంట్రోల్ అనమాట ఈ ఫ్లాట్కి సంబంధించింది.
ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇంకా దాంట్లో గ్లాస్కి సంబంధించి చాలా ఐటమ్స్ రావాలా వచ్చలేవు, అవి ఇంకా పెట్టలేదు మన వాళ్ళు. ఇదంతా టీవీ యూనిట్. ఈ వాల్కి మొత్తం అది క్రిస్టల్ది. నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో చూపిస్తాను రండి. ఇదంతా కిచెన్. కలర్ కాంబినేషన్, దేనికైనా కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్ కాంబినేషన్ వల్లనే అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. అదంతా గ్లాస్, మొత్తం గ్లాస్ పెట్టించేసి చేశారనమాట కిచెన్లో. ఇదంతా కిచెన్ సెటప్. ఇక్కడ నుంచి కూడా వ్యూ చూస్తే, ఆ మిర్రర్లోకి వెళ్ళి వ్యూ చూస్తే మనకు రింగ్ రోడ్ కనిపిస్తుంది అనమాట, ఫ్లైఓవర్. ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ ఉంటుంది. అది చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. ఇది వచ్చేసి చిమ్నీ పక్కనే మళ్ళీ అన్ని బాక్సెస్ పెట్టుకొని తర్వాత వచ్చేది వాటర్ ప్యూరిఫైయర్. అది వాటర్ ప్యూరిఫైయర్లో ఎట్లుందో చూడండి ఒకసారి. వాటర్ ప్యూరిఫైయర్ని దాని కిందనే వాష్ ఏరియా ఉందన్నమాట, డిషెస్ వాష్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు చిమ్నీ సెటప్ స్టార్టింగే చేయించుకోవాలి, లేకపోతే ఆ ఇంటీరియర్ పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. దాని కరెక్ట్ సైజ్ తెచ్చుకొని చేయించుకుంటే మీకు కూడా ఈజీ అవుతుంది. ఇదంతా ఓవరాల్గా కిచెన్ని. అది యూటిలిటీ ఏరియా అనమాట, వాష్ ఏరియాకి సంబంధించి యూటిలిటీ ఏరియా. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అవుట్లెట్ బయటికి ఉంటుంది, అవుట్లెట్ బయటికి చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఇది టోటల్గా వచ్చేసి 1350 ఎస్ఎఫ్టీ అనమాట టోటల్ ఫ్లాట్ వచ్చేసి. ఇదంతా కబోర్డ్స్తో చేయించారు. మొత్తం కబోర్డ్స్తో చేయించినాం అనమాట. ఇక్కడ రైస్ కుక్కర్కి, గ్రైండర్కి అవన్నీ పెట్టుకోవడానికి ఏరియా అనమాట ఇదంతా. దానికోసమనే స్పెషల్గా అక్కడ ఖాళీ స్పేస్ ఉంటే ఎందుకని చెప్పేసి దానికోసమనే స్పెషల్గా ఇది చేయించాను. ఈ ర్యాక్లో మొత్తం గ్రోసరీస్ పెట్టుకోవడానికి, రేషన్ పెట్టుకోవడానికి, మొత్తం రేషన్ అంతా పెట్టుకోవడానికి. అది బయటికి మనం గుంజితే మొత్తం బయటికి వచ్చేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మొత్తం. రెగ్యులర్గా మనకు తొందర అవసరం పడే రేషన్ మాత్రం ఇది ఉన్నాయన్నమాట. దానికోసం అని చెప్పించాను ఇది. ఇంకా అది క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వచ్చేసి మీకు పూజా గది చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అది వెంకటేశ్వర స్వామి, ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని పెట్టించేసాము. ఈ లైటింగ్ కోసం అని చెప్పేసి చాలా వెతికి తెచ్చాను. వీడియోలో ఈ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ డోర్స్ కూడా అడ్జస్టబుల్ డోర్స్, మీకు అది చూపిస్తాను. ఇక్కడ ఉన్న దేవుని సామాన్ అంటే దేవుని పటాలు మొత్తము వెండితో చేయించినాం మేము. వెండితో చేయించింది. అది సత్యనారాయణ స్వామి రథం ఫోటో ఉంది కదా, అది వచ్చేసి మేము గృహప్రవేశం అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. అన్నీ మిగతావన్నీ వెండివే అనమాట. ఇవంతా మొత్తం వెండి దాంతో వేయించాము. మొత్తం అన్ని ఐటమ్స్ మొత్తం వెండి దాంతో వేయించాము. ఆ దేవుని పటాలు మొత్తము, ఆ క్లిప్స్ ఉన్నాయి కదా, అదంతా అడ్జస్టబుల్ అనమాట. మీకు చూపిస్తాను పైన. కింద మొత్తం దేవునికి సంబంధించిన సామాన్ కోసం అని చెప్పేసి ర్యాక్స్ తెప్పించాను. మీకు అక్కడ పట్టీ కనిపిస్తుంది కదా, ఆ పట్టీ వచ్చేసి మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్స్ని ఎంత కావాలంటే అంత బయటికి తీసుకోవచ్చు, లోపలికి పెట్టుకోవచ్చు. అలా అడ్జస్టబుల్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. డోర్స్ ఓపెన్ అన్న వేసుకోవచ్చు, క్లోజ్ అన్న వేసుకోవచ్చు. చూడండి, దానికి పైన ఉంటుంది. ఒక సైడ్ క్లోజ్ చేశాను, ఒక సైడ్ ఓపెన్ చేశాను మీకు కనిపించొద్దని. ఒక సైడ్ కనిపిస్తే ఎట్లుంటుందని మీకు చూపించడానికి ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఒక సైడ్ క్లోజ్లో ఉందన్నమాట. అది లైట్స్ ఆఫ్ చేస్తే, బ్యాక్ సైడ్ లైట్ ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది అవుట్లుక్ టోటల్గా దేవుడు రూమ్. నెక్స్ట్ ఈ లైట్స్, ఇప్పుడు మీకు ఒక లైట్ చూపిస్తాను. ఈ లైట్స్ మా వాళ్ళకంటే చాలా నచ్చాయి అన్నమాట. కేవలం ఈ లైట్స్ కోసము మొత్తం బేగం బజార్ అంతా తిరిగి ఓన్లీ డక్ లైట్స్ కావాలని డక్ లైట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదే మన మాస్టర్ బెడ్రూమ్.
దేనికైనా సరే కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కలర్ కాంబినేషన్ ఉంటేనే, మీకు నచ్చిన కలర్ ఉంటేనే వీళ్ళు సాటిస్ఫై అవుతారు, లేకపోతే అస్సలు సాటిస్ఫై అవ్వరు. మేము ఎవ్రీథింగ్ ఆ హ్యాండిల్స్తో సహా అన్నీ స్పెషల్గా ఒక్కొక్క రూమ్కి ఒక హ్యాండిల్ ఉండాలి అట్లా అని చెప్పి చేపించిన డిజైన్ ఇది. ఇంకా ఆ కలర్ టు కలర్ మధ్యన అది కనిపించొద్దని చెప్పేసి దానికి గోల్డ్ ఫ్రేమింగ్ పెట్టేశాము. మీకు ఇంకోటి స్పెషల్ ఏంటంటే రూమ్లో ఇప్పుడు మనకు ఇది మనకు సిస్టమ్ రూమ్ కదా, దాని పక్కన వుడ్ది అది ఉంది కదా, అది అడ్జస్టబుల్ అనమాట. అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీకు ఇదంతా సిస్టమ్ సెటప్ ఏరియా. ఇంకా అదంతా ర్యాక్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న బుక్స్ పెట్టుకోవడానికి, దానికోసం అని చెప్పేసి. ఇప్పుడు మీకు అది ఉంది కదా, దాన్ని మీకు నేను సెట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం అవసరం ఉంటే దాన్ని లేపేసుకోవచ్చు, పైకి పెట్టుకోవచ్చు, లేదంటే బెండ్ చేసుకోవచ్చు అనమాట. మనం ల్యాప్టాప్ యూజ్ చేసుకోవాలంటే అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఇటు పెట్టుకొని ల్యాప్టాప్తో వర్క్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని బెండ్ చేసుకుంటే మన ఇష్టం అనమాట. ఇది ఇట్లా ఇంకా కామన్గా ఆ ఏసీ పాయింట్ కింద బాత్రూమ్ అనమాట. అది లోపల బాత్రూము. అది వచ్చేసి విండో, డ్రెస్సింగ్ టేబుల్, అది కూడా సేమ్ కలర్ ఉండాలని చెప్పేసి సెట్ చేయించేసాము. ఇంకా ఇది మాస్టర్ బెడ్రూము. నెక్స్ట్ మీకు కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇదంతా అయిపోయి ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది ఓవరాల్ అవుట్లుక్ ఆఫ్ మాస్టర్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మనకు మీకు చెప్పాను కదా ఫ్లైఓవర్ అనేది, ఫ్లైఓవర్ బాగుంటుంది అనమాట, మంచిగా కనిపిస్తుంది ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి వ్యూ, ఈ రూమ్లో నుంచి వ్యూ అనమాట. ఇంకా మన ఫ్లాట్స్ కూడా కనిపిస్తాయి ఈ విండో నుంచి. వర్షం పడుతుంది కాబట్టి వీడియో బయటికి పెట్టి కెమెరా తీయలేకపోయినాను, వర్షం పడుతుంది. కానీ వర్షం పడితే భలే ప్లెజెంట్గా ఉంటుంది ఈ ప్లేస్ని. నాకు చాలా నచ్చింది అనమాట ఈ రూమ్ వరకు. మీకు చూపించడానికి ట్రై చేశాను. ఇదంతా వ్యూ ఈ రూమ్ నుంచి బయటికి ఒక సైడ్ చూస్తే టవర్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇంకో సైడ్ చూస్తేనేమో సిటీ కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఈ రూమ్కి సంబంధించిన కప్బోర్డ్స్ అనమాట. ఇది ఈ రూమ్కి సంబంధించిన కప్బోర్డ్స్. కంప్లీట్గా చూడండి. హ్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి ఈ రూమ్కి హ్యాండిల్స్ తేడా ఉన్నాయి. అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ నచ్చిన ఒక్కొక్క రూమ్కి ఒకటి పెట్టుకోవాలనేది మన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఇది కిడ్స్ బెడ్రూము. ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఇది చూడండి, చూపించాను కదా బయటికి వ్యూ ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది ఇంకో కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది ఒక రూమ్ అనమాట. ఇది మొత్తం టోటల్ 3 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి 1350 SFT ఉంటుంది అనమాట. ఇక్కడ కాస్ట్ స్టార్టింగ్లో బుక్ చేసుకునే వాళ్ళకి చాలా చీప్లు వచ్చినాయి. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై కదా, ఇంకా తడిసి మోపడైందనమాట. అంత కాస్ట్ ప్లస్ GSTలని, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని, అది ఇది దొబ్బెరు గట్టిగా కాస్ట్ అయిందనమాట ఇది. కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్ అనమాట. మీకు ఇందాక చూపించాను కదా ఇంటికి, దీనికి బాల్కనీ ఉంటుంది. బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తాను రండి. ఇది బాల్కనీ వ్యూ, ఎగ్జాక్ట్ వ్యూ. ఇందాక చూపించింది బెడ్రూమ్ నుంచి వ్యూ, ఇదేమో ఓపెన్ బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి వ్యూ, బాల్కనీ నుంచి చూస్తే వచ్చి కూర్చుంటే మొత్తం ఇదంతా వ్యూ కనిపిస్తుంది. ఆ ముందర కనిపించే బిల్డింగ్ రత్నదీప్ అనమాట. ఆ బిల్డింగ్ మొత్తం ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి రత్నదీప్ పెట్టేశారు. ఇక్కడ వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. దీంట్లో ఇప్పుడు టెంపరీగా ఒకటి ఉంది కానీ దానికోసము రేషన్ కోసం ఉంది కానీ సూపర్ మార్కెట్ లాగా, బట్ చిన్నది ఉంది. ఇది వచ్చేసి బయట. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ కొంచెం నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్.